విక్టోరియా అనే తనని దేవాదేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ పేరులో విక్టోరియా, విజయం ఉంది. మరి ఎందుకు అంత భయపడుతున్నావు? దేవుణ్ణి అడుగు. యేసు నామములో విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హరిణి, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. హర్ష, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. హర్ష, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. ఏదో ఆందోళన ఉన్నావు, దేవదేవుడు భయపడదామని చెప్తున్నాడు. నిన్ను బలపరుస్తున్నాడు దేవుడు పిలిచి మరి. ఆమేన్. హల్లెలూయా. సరోజ, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. ఎవరికో కళ్ళు తిరగడం, తల తిరగడం ఇలా అవుతుంది. ఆ దేవదేవుడు ఆ బిడ్డని ఇప్పుడే ఈ క్షణమే ముట్టి స్వస్థపరిచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ అదేవిధంగా ఎవరికో అండి కండ్లు ఒత్తుకబోతున్నాయి. మేబీ కరెక్ట్గా నిద్ర లేదేమో. ఆ దేవాదేవుడు నీకు మంచి నిద్రను ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరో ఒక బిడ్డకండి బాడీ పార్ట్లో ఎక్కడో అన్వాంటెడ్గా ఒక గడ్డలాగా, ఒక లంప్ లాగా, లైక్ ఏదో గ్రోత్ ఉంది. ఆ దేవాదేవుడు ఈ క్షణంలోనే నిన్ను ముట్టి స్వస్థపరిచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పేరు ఎస్ లెటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నీకు దేవాదేవుడు స్వస్థతనిచ్చినాడు. అయ్యా, ఇన్ని అద్భుతాలను చేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయ్యా మేమందరం కూడా ఎవరైతే విన్నామో మేమందరం కూడా ఈ వీడియో కింద కామెంట్ పెట్టి దేవుడికి మహిమ కలుగును గాక అని మిమ్మల్ని మహిమపరిచే కృపను మా చేతులకు, మా ఆలోచనలకు, వేరే వారి కోసం కూడా ప్రార్థించే గొప్ప హృదయాన్ని మా అందరికీ దయచేయమని, నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఇప్పుడు మేమందరం ప్రార్థిస్తుండగా మా అందరికీ కూడా బిడ్డలతో పాటు స్వస్థతను అనుగ్రహిస్తున్నామని విశ్వసిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God bless you all abundantly in the mighty name of Jesus. Amen.